मम हरे कृष्ण ज्ञानतिमिरन्दस्य प्रभु जी। ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलां श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पाद सहगण ललिता विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदरेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం కృష్ణ. ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. సో మనం భగవద్గీతలోని ఏ అధ్యాయం ఏ శ్లోకం ఈరోజు? నిన్న ఏ శ్లోకం ఎనిమిదో వదిలేసాం? అధ్యాయము ఆ, 21 పూర్తిగా చెప్పలేదు. 19, 20 అయిపోయింది. 21 మనం రాసుకున్నాం కానీ చదవటం జరిగింది. దాని గురించి కూడా కొంచెం విపులంగా. వెరీ గుడ్. సో 21 నుండి మనం మొదలు పెట్టాలి కదా ప్రభు? కరెక్ట్ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. నాతో పాటు అందరు చెప్పండి. అవ్యక్తో అక్షర ఇతియుక్తా अव्यक्तो अव्यक्तोऽक्षरयुक्तस्त తమాహు పరమం గతిం परमं गतिम् యం ప్రాప్య న నివర్తంతే यं यं प्राप्य न वर्तन्ते प्राप्य न निवर्तन्ते తద్ధామ పరమం గతిం. तद्धाम परमं मम धाम परमं मम। तद्धा तद्धाम परमं मम। ఓకే. సో అనువాదం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవనా? చదవండి ప్రభు అనువాదం. అనువాదము. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్తింతురో, ఏది పరమ లక్ష్యమంగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగిరారో అదే నా దివ్యధామము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో మనం భాష్యం ఆల్రెడీ చదివారా ప్రభు ప్రీవియస్ క్లాస్లో? చదివారు ప్రభుజీ. భాష్యం చదవాలి కాబట్టి జస్ట్ మనము ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశము తర్వాత శ్లోకంలో మనం చాలా వివరంగా చర్చించుకుందాం. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే తన యొక్క ధామం గురించినటువంటి విశేషం చెప్తున్నారనమాట. సో మన భౌతిక ప్రపంచం అనుకోండి, ఒకసారి వ్యక్తంలోకి వస్తుంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ప్రళయ సమయం ఆసన్నం అవుతుందో. సో ఈ భౌతిక జగత్తుకున్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే ఎప్పుడూ ఉండదు. ఆ, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది అనమాట. కానీ ఈ విషయానికి అతీతమైనటువంటి గొప్ప గుణమే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క గుణము. అది నా ధామము. దానికి ఆ ధామం ఎప్పటికీ కూడా ఆ
శాశ్వతం. క్షరం అవ్వదు. క్షరం అంటే ఆ, కాలగర్భంలో కలిసిపోవడం. అక్షరం అంటే ఎప్పటికీ నాశనం అవ్వకుండా ప్రతినిత్యం ఉండేటటువంటి విషయాన్ని అక్షరం అంటారనమాట. ఓకే, అలాంటి అక్షరమైనటువంటి నా దివ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ రావడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనము ఎంతకాలం అయితే తాత్కాలికమైనటువంటి విషయాల్ని పట్టుకొని ఉంటామో అంతసేపు మనం కూడా మన జీవితం కూడా తాత్కాలికమే అయిపోతుంది. ఆ శాశ్వతమైనటువంటి విషయాన్ని పట్టుకుంటే మన జీవితం కూడా శాశ్వతంగా ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క అక్షరమైనటువంటి దివ్య ధామాన్ని మనం గనక చేరుకోవాలని ఆ జిజ్ఞాసతోటి, లేదంటే తెలుసుకోవాలని జిజ్ఞాసతోని, చేరుకోవాలని ధ్యేయంతో ఎప్పుడైతే మనం సాధన చేస్తామో చేరుకున్న తర్వాత మళ్ళీ ఆ ధామం నుండి తిరిగి రావడం అనేటువంటిది ఉండదన్నమాట. సో మరి ఇప్పుడు ఆ భగవంతుణ్ణి, ఆ ధామాన్ని చేరుకోవాలంటే మరి ఏ విధంగా మన యొక్క సాధన ఉండాలి అనేటటువంటి విషయము మనకి తర్వాత శ్లోకం నుండి వస్తుంది. ఆ తర్వాత శ్లోకంలో ఇంకా కొద్దిగా మనుష్యుడు ఎప్పుడు శరీరం వదిలిపెడితే ఏ విధమైనటువంటి స్థితిలో దక్కుతుంది అనేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుందన్నమాట. సో మనము 8వ అధ్యాయం 22వ శ్లోకం ఆ చదువుకుందాం. నాతో పాటు అందరూ చెప్పండి. పురుషస్సహ పరపార్థ పురుషస్తః పరతార్థ భక్త్యలాభ్యాస్త్వనన్యయా భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యస్యంతస్థాని భూతాని భూతాని ఏన సర్వం ఇదం తథా. ఏన సర్వమిదం సర్వమిదం తతం. సో కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్. కృష్ణ దండత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్య ధామమునందు నిలిచి ఉన్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు. మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రాజు గారు ఈ భాష్యం చదవండి, ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం. భాష్యము. పరమ పురుషుడైన శ్రీకృష్ణుని ధామమే పునరావృత్తి రహితమైన పరమ గమ్యస్థానమని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మ సంహిత అట్టి దివ్యధామమును ఆనంద చిన్మయ రసముగా వర్ణించినది. అనగా అక్కడ సర్వము ఆధ్యాత్మిక ఆనందముతో నిండియుండును. అక్కడ ప్రకటితమగు వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందమయమే గాని భౌతికము కాదు. సమస్త మాధ్యమము నందు వివరింపబడినట్లు అక్కడ ప్రకటితమగు జగత్తు సర్వము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే. కనుక అక్కడి వైవిధ్యము దేవాది దేవుని స్వరూప శక్తి విస్తారమే అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునకు సంబంధించినంత వరకు భగవానుడు తన దివ్య ధామమునందే సదా నిలిచి ఉన్నను. తన భౌతిక శక్తిచే సర్వ వ్యాపకుడై ఉండును. ఈ విధముగా భగవానుడు తన ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుల రెండింటి యందును సర్వత్రా నిలిచియుండును. యస్వాస్థ స్థాని అనగా సర్వము అతని యందే నిలిచి ఉన్నదని భావం. అనగా అతని ఆధ్యాత్మిక లేక భౌతిక శక్తి యందు సర్వము నిలిచియుండును. ఈ రెండు శక్తుల ద్వారానే భగవానుడు సర్వవ్యాప్తి అయి ఉండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇది చదవండి. ఎవరు చదువుతారు నెక్స్ట్? భువనేశ్వరి మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. భక్తి అనే పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా సూచించబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని అసంఖ్యాకములుగా గల వైకుంఠ లోకములందు గాని ప్రవేశించుట కేవలము భక్తియుక్త సేవ ద్వారానే సాధ్యము కాగలదు. ఇతర విధానమేదియును ఆ దివ్యధామమును చేరుటకు తోడ్పడజాలదు. దేవాది దేవుని మరియు అట్టి ధామమును ఏకోవసి సర్వగహ కృష్ణ. ఆ దివ్యనామము శ్రీకృష్ణుడు నామము గల దేవాది దేవుడొక్కడే ఉండునని గోపాల తాపన్య ఉపనిషత్తు 1.19 వర్ణించుచున్నది. అతడు దివ్య కరుణామూర్తి కనుకనే దేవాది దేవుడు ఏకరూపమున
అక్కడ స్థితుడైనప్పటికీ అతడు కోట్లాది స్వాంస రూపములుగా విస్తరించి ఉండును. ఫలములను, పుష్పములను, పత్రములను కలిగి ఉండి నిశ్చలముగా నిండి ఉన్న వృక్షముతో అట్టి వేదములు పోల్చబడినవి. శ్రీకృష్ణుని స్వాంసరూపములైన వైకుంఠాధిపతులు చతుర్బాహువులను కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ఋషికేశుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు వంటి వివిధ నామములతో పిలువబడుతురు. థ్యాంక్ యూ మాతాజీ. ఇది కూడా కంప్లీట్ చేసేసేయండి. భగవానుడు తన దివ్యనామమైన గోలోక బృందావనమును సదా నిలిచి ఉన్నను సర్వత్రా వ్యాపించి ఇండుట చేత సమస్తమును సలక్షణముగా కొనసాగు చుండినవి. గోలోక ఏవ నివసత్యాఖిలాత్ముడు భూత అను బ్రహ్మ సంహిత 5.37 స్థిరపరచుచున్నది. అట్లే శ్వేతాపరోషిత్తు 6.8 నందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరమునందున్నను అతని శక్తులు సర్వవ్యాపక శక్తులగుటచే జగత్తునందరి సర్వమును దోషరహితముగా క్రమ పద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించుచున్నవి. పర్యాణ శక్తిర్వి ఇదైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. హరిబోల్ మాతాజీ. ప్రభుజీ హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భగవంతుడు ఏం చెప్తున్నారంటే తన ధామం తనని చేరుకోవాలంటే భగవంతుని పొందాలంటే ఆ పరమ పురుషుణ్ణి పొందాలంటే ఏది ముఖ్యమైనటువంటి సాధనమో చెప్పారు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా భగవంతుని ఎలా పొందాలి, అంత్యకాలం యందు భగవంతుని ఎలా పొందాలనేటటువంటి విషయాల గురించి చర్చించుకుంటూ ఆ క్రమంలో ఎన్నో పద్ధతుల ద్వారా పొందొచ్చు. సులభమైన నామజపం ద్వారా కూడా పొందొచ్చు. అలాగే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఏ విషయంలోనైనా ఏ పద్ధతి ద్వారా భగవంతుని పొందాలనుకున్నా కూడా దానిలో అంతర్లీనంగా ఉండవలసింది ఏంటి అంటే భక్తి అనేటువంటిది ఉండాలి. ఫస్ట్ అయితే మనం ఎవరినైతే పొందాలనుకుంటున్నామో వారి మీద మనకి అనన్యమైనటువంటి విశ్వాసము, నమ్మకము ఉంటేనే వారిని మనం పొందవచ్చు అన్నమాట. ఆయన పొందడానికి ఆయన పొంది ఆయన లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి తిరిగి రావటం అనేటువంటిది ఉండదు అని ఆ భగవంతుడు ఉండేటటువంటి దివ్య ధామం యొక్క గుణవర్ణన మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. భగవంతుడు ప్రతినిత్యం కూడా తన నిజధామమైనటువంటి గోలోక వృందావనంలో ఆయన నివసిస్తూ ఉంటారు. అక్కడ అనేకమైనటువంటి గోపికలతోటి మనకి బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్షావృతేషు సురభిర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పి ఆ గోలోక బృందావనం ఎలా ఉంటుందంట అంటే చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్షాహ. మన ఇల్లు అనుకోండి, మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనము ఇటుకతోటో లేకపోతే సిమెంట్ బ్రిక్స్ తోటో కట్టుకుంటాం. కానీ ఆ గోలోక బృందావనం చుట్టూ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాల్ ఎలా ఉంటుందంట అంటే చింతామణి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మణి, వజ్రం కంటే ఎన్నో రెట్లు, కోట్ల రెట్లు విలువైనటువంటి మణి. ఆ మణికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆ చింతామణి మన దగ్గర ఉంటే ఆ ఏది కావాలంటే అది మనకి ఇస్తుంది అన్నమాట. సో అలాంటి చింతామణులతో కూడుకున్నటువంటి ప్రహారాలు ఉంటాయంట, గోడలు. వాటి మధ్యలో మనకి గోడ నిల్చోవాలంటే మధ్య మధ్యలో పిల్లర్లు వేయాలన్నమాట. ఆ పిల్లర్ల లాగా ఆ స్తంభాల లాగా కల్పవృక్షాలు ఉంటాయంట. కల్పవృక్షం అంటే కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏది కోరుకుంటే అది మనకి సిద్ధిస్తుంది. అలాగా చింతామణులు కల్పవృక్షములతో కూడుకున్నటువంటి ప్రహారీలతో కూడుకున్నటువంటి ఆ గోలోకంలో భగవంతుడు ఎలా ఉంటాడంట అంటే లక్షావృతేషు సురభిర్ అభిపాలయంతం.
వేల కొలది లక్షల కొలది సురభి గోవులు. సురభి గోవు అంటే ఆ గోవు యొక్క పాలకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఒకానొక సమయంలో భూమి మొత్తం ఎండిపోయినప్పుడు, భూమి మీద క్షామం ఏర్పడినప్పుడు ఇంకా ఎక్కడ కూడా ఒక ఆ, ఏ చిన్న పంట, పాడి పంట కానీ పండులో ఒక మొలక గడ్డిపోచ కూడా మొలవనటువంటి స్థితిలో ఆ సురభి గోవు యొక్క పాల ద్వారా మళ్ళీ భూమికి ఆ శక్తి వచ్చిందనమాట. అన్నింటినీ మళ్ళీ సృష్టింపజేసేటటువంటి శక్తి వచ్చిందనమాట. అంత గొప్ప శక్తి ఆ సురభి గోవుకు ఉందన్నమాట. ఆ గోవు యొక్క కేవలం పాలే ఇస్తుంది అనుకుంటే పొరపాటు. ఏది కావాలంటే అది ఆ సురభి గోవు ఇస్తుందన్నమాట. అలాంటి కొన్ని లక్షల కొద్ది సురభి గోవులతో ఆ భగవంతుడు లక్ష్మీదేవి సమానమైనటువంటి గొప్ప, అంత అందంగా, అంత గొప్ప వినయం భక్తితో ఉన్నటువంటి లక్షల కొలది గోపికా స్త్రీలతో సేవింపబడుతూ భగవంతుడు తన గోలోకధామంలో నివసిస్తూ ఉంటాడని చెప్పి మనకి బ్రహ్మ సంహితలో వర్ణన ఉంది అన్నమాట. సో అలాంటి ధామానికి మనం వెళ్తే గనక మనము మళ్ళీ తిరిగి రాము. ఆ ధామంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం చేరుకోవాలంటే అనన్యమైనటువంటి భక్తి మనకుంటే అది సుసాధ్యమవుతుంది, అసాధ్యం కాదు అని మనకి భగవంతుడు చెప్తున్నాడనమాట. అయితే ఈ భక్తి అనేటటువంటి విషయము మ్, మీరు ఏ పద్ధతైనా తీసుకోండి. అది మనకి ఇంతవరకు చర్చించుకున్నటువంటి అష్టాంగ యోగ పద్ధతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ, ఆ, నామజపం కావచ్చు, అష్టాంగ యోగ పద్ధతి కావచ్చు, లేదంటే ఆ, మన హఠయోగ పద్ధతి కావచ్చు. మనం చేస్తున్నటువంటి సాధనము, ఆ సాధనం యొక్క గమ్యం మీద మనకి ఆ ఆసక్తి, అలాగే చేరుకోవాలి, పొందాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఇచ్చ, కాంక్ష, కోరిక ఏదైతే ఉందో అది భక్తి. సో ఆ భక్తి మ్, 9 విధాలుగా చేయొచ్చు అని చెప్పేసి మనకి భాగవతంలో ఇచ్చారు. నవవిధ భక్తి అని మనందరికీ తెలుసు. ఆ శ్రవణం, కీర్తనం, స్మరణం, దాస్యం, ఆత్మనివేదనం అని 9 విధాలుగా భగవంతునికి మనం భక్తి చేయొచ్చు. అయితే మన ఈ భక్తి సాధన ఎంత గొప్పది, ఆ భక్తి సాధన చేసేటప్పుడు ఏ ఏ స్టేజెస్, ఏ ఏ లెవెల్స్లో మనము సాధన చెయ్యాలి, ఏ స్థితిలో మనం ఏ విధంగా భగవంతునికి అనుసంధానమై ఉండాలి అనేటటువంటి పద్ధతులు కూడా 9 ఉన్నాయన్నమాట. మనకి ప్రస్తుతం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆ, కాలం నడుస్తుంది. ఇప్పుడు మనకి నవరాత్రులు, అమ్మవారి దేవీ నవరాత్రులు నడుస్తున్నాయి. ఓకే, ఈ రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి తిథి. ఈ రోజు దుర్గాష్టమి, అవునా? ఎస్ ప్రభుజీ. అవును ప్రభుజీ. ఓకే. ఈరోజు దుర్గాష్టమి. ఓకే, చాలా మందికి ఆ, తల్లి దుర్గా ఆ, ఆ, ఆవిడ మన కోరికలు తీర్చే దేవతగానే చాలా మందికి తెలుసు. కానీ ఆవిడ మనకి ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తుందన్నమాట. సో ఆ తల్లి 9 వివిధ రూపాల్ని తీసుకుందనమాట. నవదుర్గలు అని మనము పూజిస్తూ ఉంటాం. ఈ నవరాత్రుల్లో నవదుర్గలు అని అమ్మవారి యొక్క రూపాల్ని పూజిస్తూ ఉంటాము. అలాగే ఆ 9 రకాలుగా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటాం అనమాట. శాంత స్వరూపాలతోని సరస్వతి, గాయత్రి, సుహాసిని అని ఇలాగా 9 రూపాలతో అమ్మవారిని అలంకరిస్తాము. కానీ అమ్మవారు 9 రూపాలు, 9 అవతారాలు ఎత్తిందనమాట. 9 విషయాల గురించి 9 అవతారాలు తీసుకుందనమాట అమ్మవారు. సో ఆ అవతారాలు ఎందుకు తీసుకుంది, ఆ అవతారాలని మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ అవతారాలు మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తాయో మనము ఈ రోజు శ్లోకంతో ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు అద్భుతమైన తిథి కాబట్టి ఏదో ఉదాహరణలు చెప్పుకునే బదులు తల్లి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే మనకు కూడా అమ్మవారి యొక్క ప్రాశస్త్యము, అలాగే అమ్మవారి యొక్క కృప మనకి దొరుకుతుందని చెప్పి నేను ఆ విధంగా అనుకుంటున్నాను. మనకి భారతదేశంలో భారతదేశం చాలా గొప్ప పవిత్ర భూమి. ఇక్కడ ప్రతి నిత్యము ఏదో ఒక విధంగా దైవతారాధన జరుగుతూనే ఉంటుంది.
సంవత్సరం మొత్తము ఏదో ఒక విధంగా భగవత్ ఆరాధన జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గణేష్ నవరాత్రులు జరుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దేవీ నవరాత్రులు జరుపుకుంటాం. ఇవి అయిపోగానే మళ్ళీ మనకి దామోదర ఆ, మాసం దామోదర దామోదర మాసం మొదలవుతుంది. మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ ధనుర్మాసం మొదలవుతుంది. మాసం ఇలాగా ప్రతి మాసం మనకు ఒక పండుగ అన్నమాట. సనాతన ధర్మంలో ప్రతి దినం ఒక పర్వదినమే. అది మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్ప ఆ, మన ప్రాముఖ్యత. సో ఈ సంప్రదాయం. గొప్పతనాన్ని మనము భక్తిలో ముందటికి వెళ్ళడానికి ఆయా పర్వదినాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే మనకి ఓహో ఇలాగా మన భక్తిలో ముందుకెళ్ళాలా అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే మనకి సతీ అమ్మవారు ఆ, దక్ష ప్రజాపతి యొక్క కూతురులాగా జన్మించినప్పుడు, సతీదేవిగా జన్మించినప్పుడు ఆవిడని శివుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ వివాహం చేయడం జరిగింది. ఒకానొకప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మ సభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి అందరూ దేవతలందరూ వచ్చారు. అక్కడికి శివుడు కూడా వచ్చాడు. ఆ, అదే సభకి దక్ష ప్రజాపతి కూడా వచ్చారనమాట. వస్తే దక్ష ప్రజాపతి ప్రజాపతుల్లోకెల్లా పెద్దవాడు. ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి గౌరవపూర్వకంగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనం లేచి నిల్చుంటాం కదా, ఆ విధంగా అందరూ లేచి నిల్చున్నారు. కానీ బ్రహ్మ శివుడు మాత్రం నిల్చోలేదు. ఎందుకంటే బ్రహ్మ మొత్తం సృష్టికి మూలము. శివుడు ఆయన ఈశ్వరుడు. ఆయన మొత్తం ప్రళయ లీలన చేస్తూ ఉంటాడనమాట. సో వీళ్ళు దక్ష ప్రజాపతి కంటే చాలా గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు నిల్చోలేదు. ఈ దక్ష ప్రజాపతికి కోపం వచ్చింది. బ్రహ్మ అంటే సృష్టిస్తాడు కాబట్టి, నన్ను సృష్టించాడు కాబట్టి నిల్చోలేదు, ఒప్పుకుంటా. కానీ శివుడు నాకు అల్లుడు కదా, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కదా, నాకు గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయన కోపం పెంచుకున్నాడు అనమాట. పెంచుకొని శివుణ్ణి ఇతనికి మర్యాద లేదు, ఇతను ఉన్మత్త వేషుడు అని శివుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు అనమాట. శివుడు అవేం పట్టించుకోలేదు. ఆ సభ నుండి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దక్ష ప్రజాపతి ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని నిరీశ్వర యాగం అని ఒకటి మొదలు పెట్టాడనమాట. అంటే శివుడిని ఆ ప్రతి యజ్ఞంలో మనము ఆ సమస్త దేవతల్ని ఉద్దేశించి హవిస్సిస్తామన్నమాట. ఓకే. అది మీరు ఏ యజ్ఞం చేసినా కూడా ఆయా దేవతని మనము దేవకిత్తకి గౌరవపూర్వకంగా వాళ్ళకి హవిస్సిస్తూ ఉంటాం అనమాట. సో శివుణ్ణి ఆ, ఉచ్చరించకుండా, శివుడు లేకుండా ఉండేటటువంటి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు ఆయన. అందరినీ ఆహ్వానించాడు, శివుణ్ణి తప్ప, తన కూతురైనటువంటి సతీదేవిని తప్ప. ఆహ్వానించకపోయేసరికి అందరూ వెళ్తున్నారు. సతీదేవికి తన పుట్టింట్లో గొప్ప యజ్ఞం జరుగుతుందని తెలుసు, కానీ తనకి వాళ్ళకి ఆహ్వానం లేదని చెప్పేసి ఆ, ఆవిడ చాలా చిన్నబుచ్చుకుంది. అయితే శివుణ్ణి అడిగింది, మా పుట్టింట్లో ఇట్లాగా యజ్ఞం జరుగుతుంది, నేను వెళ్తాను అంటే శివుడు అంటాడు వద్దు అంటాడు. ఎందుకంటే అక్కడికి మనకు ఆహ్వానం లేదు కాబట్టి వెళ్ళకూడదు అంటాడు. ఆవిడేమంటే పర్వాలేదు, మన దగ్గర వాళ్ళ ఇంటికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళవచ్చు అని చెప్పి ఈవిడ నువ్వు వెళ్తా అంటే సరే వెళ్ళు అని చెప్పేసి పంపిస్తావు, అనుమతిస్తాడు శివుడు. ఈవిడ ఇక్కడికి వెళ్తుంది సతీదేవి. కానీ వీరిని ఎవ్వరు కూడా పట్టించుకోరు, పలకరించరు. ఈవిడకి చాలా అవమానకరంగా అనిపిస్తుంది అనమాట. అవనక అనిపించినప్పుడు ఆవిడ ఆ, నా భర్తకి ఆవిడ వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన యొక్క భర్త యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్తుందన్నమాట. తన భర్తకి సరైనటువంటి ఆదరణ దొరకట్లేదు, అలాగే తనకి కూడా ఆదరణ దొరకట్లేదు అనేటటువంటి ఈ విషయంతో ఆవిడ చాలా బాధపడి ఆవిడ వెంటనే ఏం చేస్తుందంటే దక్ష ప్రజాపతిని నిందిస్తుందన్నమాట. నీకు అసలు ఆ, ఎలా శివుడి యొక్క తత్వం నీకు తెలియదు, శివుడి గొప్పతనం నీకు తెలియదు, అలాంటి నీ కూతురిగా ఉండడం నాకు ఇష్టం లేదు. దాక్షాయణి, సతీదేవికి ఇంకొక పేరు ఏంటంటే దాక్షాయణి, అంటే దక్షుడి యొక్క కూతురు కాబట్టి దాక్షాయణి అని ఆవిడకి పేరు అనమాట. నీ కూతురుగా ఉండడం నాకు ఇష్టం లేదు ఈ శరీరంతో అని చెప్పి ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. తన శరీరాన్ని హోమగుండంలో వదిలిపెట్టేస్తుంది అనమాట. అంటే వదిలిపెట్టేసి ఆ హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. అందరూ కూడా చాలా భయపడిపోతారు. అయ్యో సతీదేవి శరీరాన్ని వదిలిపెట్టింది, సతీదేవి శరీరాన్ని వదిలిపెట్టిందని. ఈ విషయాన్ని శివుడికి చెప్తారన్నమాట. శివుడికి చెప్పగానే ఆయన ప్రళయ తాండవం చేసి తన జటాజూటం నుండి ఒక జటాన్ని తీసి కింద నేలకేసి కొడతాడు. కొట్టగానే అందులో నుండి వీరభద్రుడు ఆ, అవతరిస్తారనమాట. ఆయన ఏంటి ఆజ్ఞానంగా వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ఆ, మొత్తం
సంహరించేసిరా ఆ యజ్ఞాన్ని మొత్తం ఆ దక్షుని సంహరించేసిరా అని చెప్పేసి పంపిస్తాడు. ఆయన వీరభద్రుడు చాలా భయంకరమైనటువంటి రూపంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి యజ్ఞం మొత్తం అల్లకల్లోలం చేసి ఆ దక్షుడి యొక్క శిరచ్ఛేదనం చేసేస్తాడన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ, ఆ, త్రిమూర్తులు వస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళందరూ వస్తారనమాట. వచ్చి అందరినీ శాంతింపజేస్తారనమాట. వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే తత్వతః మేము ముగ్గురం ఒక్కటే, కానీ కర్తవ్య నిర్వహణలో మేము వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తుంటాం. కర్తవ్య నిర్వహణలో మేము వేరు కానీ తత్వతః మేమంతా ఒకటే అనేటటువంటి గొప్ప సత్యాన్ని అందరికీ చెప్పి మళ్ళీ దక్షుడికి ప్రాణం పోస్తారనమాట. ఇప్పుడు ఈ సతీదేవి ఆవిడ అమ్మవారు, భగవంతుడి యొక్క శక్తి. ఓకే. సో ఆవిడ శరీరం వదిలిపెట్టడము, ఆవిడకి చావా అంటే ఆవిడ చనిపోలేదు. కానీ ఆ శరీరంతో ఉంటే దక్షుడి యొక్క కూతురుగా పిలిపించుకోవాల్సి వస్తుందని కోపంతో ఆ శరీరాన్ని వదిలిపెట్టింది. కానీ ఆవిడ ఆ, ఆవిడ శక్తి ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ శివుడు ఆ, ద- పక్కన సతీమణి లేదు. ఇంకా ఆయన చాలా కాలం తపస్సులోకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ ఈ సతీదేవి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆవిడే ఆ, పర్వతుడి యొక్క కుమార్తెగా జన్మించిందనమాట. హిమాలయ పర్వతాన్ని అధిష్ఠించినటువంటి దేవత ఎవరైతే ఉంటారో పర్వతరాజు, ఆయనకి కుమార్తెగా పుట్టిందనమాట. ఆవిడ పేరే పార్వతి. పర్వతుడికి పుట్టింది కాబట్టి పార్వతి అని ఆవిడకి నామకరణం జరిగిందనమాట. సో పర్వతాన్ని శైలము అని అంటారు కాబట్టి శైలపుత్రి అని నామకరణం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే సతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టిందో శివుడు చాలా మనస్తాపం పొందాడనమాట. పొందిని ఆ శివుణ్ణి శాంతింపజేయడానికి విష్ణు ఏం చేస్తారంటే ఆ సతీదేవి యొక్క శరీరాన్ని 18 ముక్కలుగా విభజిస్తారు. విభజించి ఆ 18 భాగాలని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆ, పెడతారనమాట. అలాగ వచ్చినయే అష్టాదశ శక్తిపీఠాలు అనమాట. లంకాయం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండ కృచ్చపట్టనే, ఆలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మహూర్యే ఏకవిరిక, ఉజ్జయిన్యాం మహంకాళి, పీఠికాయం కృతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, గాయమాంగల్య గోరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి అని అష్టాదశ ఆ, 18 ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఆ తల్లి యొక్క శరీర భాగాలని పెట్టడం జరిగిందన్నమాట. పడిపోయాని చెప్తారనమాట. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 18 ఆ, లంకాయం శాంకరీదేవి, ఈ మొట్టమొదటి భాగము మన శ్రీలంకలో ఉందన్నమాట శాంకరీదేవిగా. అట్లాగా శ్రీలంకతో మొదలు పెట్టుకొని కాశ్మీరం వరకు, కాశ్మీర్లో సరస్వతి పీఠం ఉందన్నమాట. సో కాశ్మీర్ వరకు అమ్మవారి యొక్క వివిధ శరీర భాగాలు పడ్డాయి. ఆ ఏ భాగం ఏ ప్రాంతంలో అయితే అమ్మవారి యొక్క శరీర భాగం పడ్డదో ఆ ప్రాంతం ఒక శక్తి పీఠంగా అవతరించింది అనమాట. ఈ 18 చోట్లలో అమ్మవారి యొక్క శక్తి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఈ అమ్మవారు ఎవరు? అసలుకి ఆ అమ్మవారు మనందరికీ తెలుసు, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అమ్మవారు అని చెప్పేసి మనకి బ్రహ్మ సంహితలో కూడా వస్తుందన్నమాట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయై వయస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛాన రూపం అపియస్య చచేష్ట తేష గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ సృష్టి స్థితి ప్రళయకాలములయందు భగవంతుని యొక్క శక్తి అద్భుతంగా విస్తరించి అన్నిటినీ సృష్టిస్తూ ఉంటుందన్నమాట. ఈ సృష్టించే క్రమంలో భగవంతునికి నీడలాగా ఛాయైవ యస్య భువనాని వివర్తి దుర్గా. ఛాయ అంటే నీడ. భగవంతుడు కృష్ణుడి యొక్క నీడలాగా ఉండి ఈ భౌతిక సృష్టిని నడిపించడానికి, భౌతిక సృష్టిని సృజింపజేయడానికి ఆ దుర్గాదేవి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే అమ్మవారిని కొలిచేటప్పుడు తెలియని వాళ్ళు అమ్మవారు ఒక సపరేట్ అవతారం అనే విధంతో ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని యొక్క శక్తి అనేటటువంటి భావన కేవలం జ్ఞానులకు మాత్రమే ఉంటుందన్నమాట.
అందుకే ఆ గొప్ప గొప్ప ఆచారులు ఆదిశంకరుల వారు అమ్మవారిని స్తుతిస్తూ ఏమంటారంటే, ఒకసారి కనకదార స్తోత్రం అని చేస్తారనమాట. కనకదార స్తోత్రం ఎంతమందికి తెలుసు? విన్నాం మాతాజీ, విన్నాం ప్రభుజీ. విన్నాం ప్రభుజీ. విన్నాం లక్ష్మీ ప్రభుజీ. లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆదిశంకరులు చేస్తారనమాట. అవును. దాంట్లో ఒక వర్ణన వస్తుంది. ఏమని అంటే, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి అని వస్తుందన్నమాట. లక్ష్మీదేవిని స్థుతిస్తున్నారు ఎవరు? ఆదిశంకరులు. ఏమని స్థుతిస్తున్నారంటే, గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి అని. తల్లి నువ్వు ఆ గిరిపుత్రికవి, నువ్వు ఆ ఆ గరుడుణ్ణి అధిరోహించినటువంటి ఆ గరుడాధిపతి అయినటువంటి ఆయనకి సతీమణివి అని చెప్పి స్తుతిస్తున్నారు. అలాగే ఏమని స్తుతిస్తున్నారంటే, శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి అని. శాకాంబరి అని మనం ఎవరిని కొలుస్తాము? అమ్మవారిని. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే ఒకానొక అలంకారం శాకాంబరి అలంకారం. సో లక్ష్మీదేవిని స్తుతిస్తున్నప్పుడు మరి శాకాంబరి ఎందుకు వచ్చింది? అవును ప్రభుజీ. లక్ష్మీదేవిని స్తుతిస్తున్నప్పుడు శాకాంబరి ఎందుకు వచ్చింది? శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి. అమ్మా నువ్వు శాకాంబరివి, అలాగే శశిశేఖర వల్లభేతి. శశిశేఖరుడు ఎవరు? శివుడు. శివుడు. శివుడి యొక్క సతీమణివి నువ్వు అని శంకరులు స్తుతిస్తారనమాట. అంటే లక్ష్మీదేవిని నువ్వు గరుడాధిపతి అయినటువంటి విష్ణువు యొక్క భార్యవి, అలాగే నువ్వు శశిశేఖర్ అంటే ఆ చంద్రవంకని ధరించినటువంటి శివుడి యొక్క సతీమణివి అని కూడా స్తుతిస్తున్నారనమాట శంకరులు. అదేంటండి, ఒక్క ఒక్క ఆవిడ ఇద్దరికి ఎలా భార్య భార్య అవుతుంది అంటే, అమ్మవారు శక్తి స్వరూపిణి. తన శక్తిని విస్తరింపజేస్తుందన్నమాట వివిధ రూపాలుగా. తానే విష్ణువు పక్కన లక్ష్మిగా శక్తి స్వరూపిణి అయి ఉంటుంది. తానే మళ్ళీ శివుడి పక్కన పార్వతిగా, దుర్గగా, శాకాంబరిగా ఆ విస్తరింపబడి ఉంటుందన్నమాట. సో జ్ఞానులు, మనం భక్తి సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి మనము ఆ మూలతత్వాన్ని అర్థం చేసుకొని తల్లిని ఆరాధిస్తారన్నమాట. అది మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగా మనము ఆ విధమైనటువంటి జ్ఞానం లేనంత వరకు మనము ఏ భిన్నమైనటువంటి ఆలోచనలతోటి, భిన్నమైనటువంటి విధానాలతోటి మన జ్ఞానం మొత్తం ఆ, నిండిపోయి ఉంటుంది. మనము కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, ఆ, ఈవిడే గొప్ప, ఆయన గొప్ప కాదు, ఈ ఆరాధనే గొప్ప, ఇలాగా భక్తిలో కూడా ఆ, భేదాలు తీసుకొచ్చేటటువంటి బుద్ధి ఏర్పడుతుంది అనమాట మనకి. అవును దానివల్ల ప్రభుజీ. ఏమవుతుందంటే భక్తిలో ముందుకెళ్ళడం కాదు కదా, అధోగతి పాలైపోతాం అనమాట. అందుకే ఆచార్యులు మనకి తత్వాన్ని, ఆ భగవంతుని యొక్క శక్తిని ఆరాధించారు తప్ప, ఆ శక్తి ఎన్ని రూపాంతరాలు చెందినా కూడా ఆ శక్తికి భిన్నత్వాన్ని చూడలేదన్నమాట. ఈ శక్తియే, ఈ అందరి శక్తి, ఈ స్త్రీ శక్తి ఎవరైతే అమ్మవారు ఎన్ని రూపాలు చెందిందో, ఈ రూపాలన్నిటికి కూడా మూలము రాధాదేవి, శ్రీమతి రాధారాణి. మనకి ఇంద్రుడు ఒక వర్ణన చేస్తాడనమాట. ఏమని ఏమని వర్ణిస్తాడంటే, క్షమస్వ భగవతి అంబే క్షమాశీలే సరస్వతి శుద్ధ సత్వ స్వరూపే చ కోపాది పరివర్చితే ఉపమే సత్వ సాత్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వ మృత్యుతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్ స్వరూపత్వం సర్వేషాం సర్వరూపిణి రాసే రాశేశ్వరి త్వం చ బృందావనే కృష్ణ ప్రియా త్వం బాండీరే చంద్రకాణ విరజాచం పకవనే శతశృంగే సుందరి అని గొప్పగా అమ్మవారిని ఒకసారి స్తుతిస్తాడనమాట. ఏమని అంటే, తల్లి నువ్వే పార్వతి, నువ్వే సరస్వతి, నువ్వే లక్ష్మి, నువ్వే గాయత్రి, సావిత్రి అని చెప్పి చివరిగా ఎవరు నువ్వు అంటే, ఆ గోలోకంలో ఉన్నటువంటి రాధిక, గోలోకే రాధికా స్వయం అని చెప్తాడనమాట ఇంద్రుడు. అంటే ఆ గోలోకంలో ఉన్నటువంటి రాధిక యొక్క శక్తి స్వరూపిణులే ఆవిడనే విస్తరించి వివిధ అవతారాల పక్కన శక్తిగా ఉంటూ వస్తుంది అనేటటువంటి భావన ఉంటుందన్నమాట. సో అలాగే మనం అమ్మవారిని ఎప్పుడు ఆరాధించినా భగవంతుని యొక్క
ఇచ్ఛాశక్తి, మన ఈ భౌతిక సృష్టిని నడిపించేటటువంటి శక్తిగా భావించాలన్నమాట. ఇలాగా దుర్గాదేవి ఆ తల్లి ఎప్పుడైతే సతీ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శైలపుత్రిగా ఆ, మన పర్వతుడికి జన్మించిందో, ఆ శైలపుత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఆవిడకి ప్రతినిత్యం కూడా ఆయన ఇప్పుడు జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉండేవాడు. కానీ ఒకానొక సమయంలో మానవ సంబంధమైనటువంటి గుణాన్ని పొందడం వల్ల ఆధ్యాత్మిక ప్రపంచం నుండి బయటకు వచ్చి భౌతిక ప్రపంచంలోకి రావాల్సినటువంటి స్థితి ఏర్పడింది. ఏ విధంగానైతే సతీదేవి ఆ తను దాక్షాయణిగా పిలిపించుకోవడం ఇష్టం లేక శరీరాన్ని వదిలిపెట్టింది. ప్రతినిత్యం కూడా భగవంతుడితో ఉండేది ఆవిడ, శివుడితో ఉండేది ఆవిడ. కానీ శివుడి నుండి వేరుపడింది. ఎందుకు? ఒకానొక మానవ సంబంధాన్ని తెంచుకోవడానికి ఆవిడ వేరుపడింది. కానీ అంటే మానవుడి లాంటి హావభావాలు ఆవిడ పొందింది. పొందడం వల్ల భగవంతుడి నుండి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే జీవుడు కూడా మా మనుషులకు ఉండేటటువంటి స్వభావాన్ని పొందడం వల్ల భగవంతుని నుండి వేరుపడతాడనమాట. వేరుపడి ఈ మనుషులు ఉండేటటువంటి లోకానికి వస్తాడనమాట. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? శైలపుత్రిలాగా శ్రవణం చేయాలన్నమాట. శైలపుత్రిలాగా ఉన్నటువంటి పార్వతీదేవి ప్రతినిత్యం కూడా నారదుడి ద్వారా శివుడి యొక్క గొప్ప గుణగణాలని శ్రవణం చేసింది. అలాగ చేసి శివుడి మీద అమితమైనటువంటి ప్రేమని పెంపొందించుకుందనమాట. పెంపొందించుకొని ఎప్పుడైతే శివుడిని గురించి అంత ప్రేమ ఆమెకి పొందిందో, అనన్యమైనటువంటి భక్తి ఆమెకు కలిగిందో, ఆవిడ శివుడే నా భర్త కావాలని కోరుకుంది. కోరుకొని ఆవిడ ఏం చేసిందంటే ఇంకొక రూపాన్ని స్వీకరించింది. ఆ రూపం పేరే బ్రహ్మచారిణి. నవదుర్గల్లో రెండవ అవతారం బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణిగా ఉండి ఏం చేసింది? శివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసింది. సో జీవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తుకు వస్తాడో భగవంతుని గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత ఆ భగవంతుని గురించి జపము, మననము, ధ్యానం చేయాలి అన్నమాట. ఆ భగవంతుని గురించి ఎలాగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ భగవంతునికి దగ్గరవ్వడానికి కావలసినటువంటి చర్యలను మనం పాటిస్తూ మనము భగవంతుని ఆరాధించాలన్నమాట. ఆవిడ బ్రహ్మచారినిగా అవతరించి భగవంతుని ఆరాధించడం మొదలుపెట్టిందనమాట. ఇలాగ బ్రహ్మచారినిగా తీవ్రమైనటువంటి తపస్సు చేయడం వల్ల శివుడు ప్రసన్నమయ్యాడు. ప్రసన్నమై ఈవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలా పెద్ద కథ జరిగింది మధ్యలో, కానీ మనం అంత చెప్పుకోవట్లేదు. ముఖ్యంగా అమ్మవారి యొక్క అవతారాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ అవతారాలు భక్తికి మనం ఎలా అనుసంధానం చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. సో శైలపుత్రిగా శ్రవణం చేయాలి, బ్రహ్మచారినిగా భగవంతుని గురించి భక్తి చేయాలి. భక్తి చేసేటప్పుడు భగవంతునికి దగ్గరవ్వడానికి ఏది మనకి అవసరమో దాన్ని మాత్రమే మనం స్వీకరిస్తూ, దాన్ని మాత్రమే మనం వింటూ, దానితో సాంగత్యంలోనే ఉంటూ చేసేటటువంటి ప్రతిచర్య ఏదైతే ఉందో అది బ్రహ్మచర్యం. అలాగే అమ్మవారు బ్రహ్మచారిణిగా శివుణ్ణి ఆరాధించింది. ప్రసన్నమయ్యారు శివుడు. అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. ఇంకా అమ్మవారిని వివాహం చేసుకోవడానికి శివుడే మామూలు వ్యక్తి కాదు. ఆయన భూత ప్రేత గణాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయన్నమాట. ఆయన యొక్క సైన్యం ఈ భూత ప్రేతాలు. ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి రావాల్సిందే కదా. సో ఆ శివుడు కూడా తన యొక్క భూత ప్రేత గణాలన్నీ వెంట పెట్టుకొని ఈ అమ్మవారింటికి వస్తారనమాట. ఆవిడకి తెలుసు ఆయన ఎవరు, ఆయన తత్వం ఏంటి, ఆయన ఎందుకు భూత ప్రేత గణాలతో ఉన్నారు అని చెప్పేసి ఆవిడకి తెలుసు. కాబట్టి తన భర్త గురించి తనకు పూర్తిగా తెలుసు కాబట్టి ఆవిడేం భయపడలేదు. కానీ ఈ శైలపుత్రి, ఈ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ హిమవంతుడి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ భయపడిపోయిందనమాట. ఇదేంటి మా అల్లుడు చాలా ఆ సౌమ్యంగా ఉంటాడని నేను అనుకున్నా, ఈయనేంటి భూత ప్రేత పిశాచాలను వెంబడించుకొని ఆ ఘోరమైనటువంటి రూపంతో ఈయన వస్తున్నాడని చెప్పేసి ఆవిడ మూర్ఛపడిపోయిందనమాట. ఆ భయంకరమైనటువంటి రూపాలను చూసి. అప్పుడు ఆ భయంకరమైనటువంటి సన్నివేశానికి అనుగుణంగా అమ్మవారు చంద్రగంట అనే ఒక రూపాన్ని స్వీకరించిందనమాట. ఈ చంద్రగంట ఏంటి అంటే మనం భక్తి చేస్తున్నప్పుడు
మనకి ఎంతో మంది మనని భయపట్టిస్తూ ఉంటారనమాట. ఏమని భయపట్టిస్తూ ఉంటారంటే, "ఇక నువ్వు భక్తి మొదలు పెట్టినావు అయిపోయింది, ఇంకా నీ జీవితం అంతా ఇంకా ఎందుకు పనికిరాదు. నువ్వు ఎంత ఆధ్యాత్మిక జీవితానికి ఆధ్యాత్మ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తే నీ నీ జీవితం అంతా పాడైపోతుంది. ఆ, నిన్ను ఇంకా ఆ భక్తి అని, ఈ ఉపవాసం అని, ఆ ఉపవాసం అని, ఇది చదవమని, చదవమని, ఇది ప్రచారం చేయమని, అది ప్రచారం చేయమని, ఇంకా నేను మొత్తం వాడేసుకుంటారు అందరూ" అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మనని భయపట్టిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఈ విషయాలకి మనం భయపడతామో అప్పుడు మనం భక్తికి దూరం అయిపోతాం అన్నట్టు. అమ్మా, నా జీవితం అట్లా అయిపోతుందా, ఇంకా నేను జీవితంలో ఏం అనుభవించకుండా వాళ్ళకే దాసోహం అయిపోతానా, భక్తికే దాసోహం అయిపోతానా, ఇక జీవితంలో ఏం అనుభవించేది సుఖపడేటువంటిది ఏం ఉండదా అనే భయం కలుగుతుంది అనమాట. కానీ భక్తిలో అత్యంత సుఖాన్ని పొందడానికి మనం చేసేటటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి చేసేటటువంటి సాధనమే భక్తి. ఆ ఆనందాన్ని పొందేటప్పుడు కొన్ని కొన్ని తాత్కాలికమైనటువంటి ఆ, భయాందోళనలు కలుగుతుండొచ్చు. కానీ మనం వాటికి భయపడి మనం శాశ్వత ఆనందాన్ని పొందేటటువంటి సాధనని ఆపేసామనుకోండి, ఇంకెప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళలేము. ఎంతసేపు తాత్కాలికమైనటువంటి విషయాల గురించే భయపడుతూ ఉండిపోయేటటువంటి స్థితే మనకు ఉంటుందన్నమాట. అలా కాకుండా అమ్మవారు ఎలాగైతే గా అవతరించి స్వామిని చేపట్టిందో, అలాగే మనం కూడా ఆ మన సజ్జన సాంగత్యాన్ని స్వీకరించి ఆ యొక్క భయాందోళనలకి నుండి మనం బయటపడి మన భక్తిని తీవ్రతరం చేసుకోవాలన్నమాట. ఇది అమ్మవారి యొక్క మూడవ అవతారం. అంటే చంద్రగంటగా అమ్మవారు శివుణ్ణి పెళ్లి చేసుకుందనమాట. సో ఇప్పుడు శైలపుత్రిగా శ్రవణం చేసింది, బ్రహ్మచారిణిగా ఉపాసన చేసింది, ఆ ధైర్యంగా భగవంతుని పెళ్లి చేసుకుంది, అంటే భగవంతుని వరించింది. శ్రవణము, ఉపాసన ద్వారా భగవంతునికి మనం దగ్గరయ్యేటటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే మనం భగవంతునికి దగ్గర అవుతుంటామో మన దగ్గరి బంధువులే ఇతరులు మనని భయపెట్టిస్తూ ఉంటారు. ఆ భయాన్ని అధిగమించి మనము ఉంటే అప్పుడు మనకి భగవంతునికి దగ్గరయ్యే అవకాశం మనకి దొరుకుతుంది చంద్రగంటగా. చంద్రగంట తర్వాత అమ్మవారు స్వీకరించినటువంటి ఇంకో రూపం ఏంటంటే కూష్మాండ కూష్మాండ స్వరూపిణి. ఈ కూష్మాండ స్వరూపిణి దేనికి ప్రతీక అంటే సృష్టికి ప్రతీక అన్నమాట. కూష్మాండం అంటే గుమ్మడికాయ. సో ఆ, కూష్మాండ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటది రౌండ్ గా ఉంటుంది అన్నమాట. రౌండ్ రౌండ్ గా ఉంటుంది. అండ్ గుమ్మడికాయ లోపల ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి చాలా విత్తనాలు ఉంటాయి అన్నమాట. విత్తనాలు ఓకే. సో ఈ సృష్టి మొత్తాన్ని కూష్మాండంలాగా వర్ణిస్తారనమాట. ఆ కూష్మాండంలో ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి ఆ మన సో ఎన్నో రకాలైనటువంటి జీవులు, జీవరాశులు ఉంటాయన్నమాట. సో అమ్మవారు కూష్మాండ స్వరూపిణిగా ఆవిర్భవిస్తారనమాట. ఎప్పుడైతే మనం భగవంతునికి దగ్గరవుతామో అప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటి అంటే సమస్త సృష్టి మొత్తం భగవంతుని యొక్క అంశ అని తెలుసుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని యొక్క అంశ, భగవంతుడే ఈ సృష్టి మొత్తానికి బీజ ప్రదాత అనేటటువంటి జ్ఞానం మనం తెలుసుకోవాలన్నమాట. అలాగా సృష్టి మొత్తం భగవంతుని యొక్క ఆధీనంలో ఉంది. ఆ సృష్టిలో సృజింపబడినటువంటి జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశలే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధమైనటువంటి జ్ఞానంతో మనం ఉండాలి. తర్వాత కూష్మాండ స్వరూపిణి తర్వాత అమ్మవారు స్వీకరించినటువంటి అవతారం ఏంటి అంటే స్కందమాత. ఓకే. సో స్కందమాత అవతారం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒకానొకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట, తారకాసురుడు అని. వీడు ఏం చేశాడంటే చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం పొందాడు. ఏమని అంటే నేను శివుడి యొక్క పుత్రుని ద్వారానే సంహరింపబడాలి, ఇంకెవ్వరి వల్ల నాకు చావు ఉండకూడదు అనేటటువంటి వరాన్ని పొందాడనమాట. వాడి
నమ్మకం ఏంటి, అతి తెలివి ఏంటి అంటే శివుడి పక్కన సతీదేవి లేదు కాబట్టి శివుడికి సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి నేను మరణించేటటువంటి అవకాశం లేదు అని వాడు సంబరపడిపోయాడు అనమాట. వాడొకడు తెలిస్తే దా భగవంతుని సృష్టిలో ఉండేవాడే ఆ విధంగా ఆలోచిస్తే ఈ సృష్టిని సృష్టించినటువంటి వాడు ఇంకే విధంగా ఆలోచిస్తాడు? ఆయనకు తెలియదా ప్రతి జీవుడి యొక్క ప్రాణాన్ని ఎలా తీసుకెళ్లాలో? ఆహా, మనం ఎన్ని నాటకాలు ఆడితే ఆయనకి మరి ప్రభుజీ నాటకాన్ని మనం ఒకటి రచించి తెలిసినా మామూలుగా మనం ఒకటి తెలిసినా భగవంతుడు వేరే విధంగా అవుతూ ఆ, ఉంటది ప్రభుజీ. ఆ. సో ఆ, జగన్నాటక సూత్రధారి ఆయన భగవంతుడు. ఆ, ప్రతి జీవుణ్ణి ఏ విధంగా తీసుకెళ్ళి ఆయనకు తెలియదా? వీడు అది తెలివితోటి నేను కేవలం శివుడి యొక్క కుమారుడి వల్లనే చావాలి, లేకుంటే నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు. మరి సరే అని తదాస్తు అన్నాడు అనమాట. ఇప్పుడు శివుడికి సంతానం కలగాలి. ఇప్పుడు ఒక పురుషుడికి సంతానం కలగాలంటే స్త్రీ ఉంటేనే పురుషుడికి సంతాన ప్రాప్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే పురుషుడి యొక్క తేజస్సు స్త్రీలో ప్రవేశించిన తర్వాత అది సంతానంగా అవతరిస్తుంది. ఇప్పుడు శివుడి యొక్క సంతానం కలగాలంటే ఆల్రెడీ ఈ సతీదేవి లేనప్పుడు వాడు ఆ వరం కోరుకున్నాడు. కానీ ఇప్పుడు సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా శైలపుత్రిగా అవతరించి శివుడి గురించి విని శివుడి గురించి ఉపాసన చేసి మళ్ళీ శివుడిని వరించి ఆ భగవంతునికి ఎంతో దగ్గరై సృష్టి మొత్తం భగవత్ స్వరూపంగా భావించినటువంటి గొప్ప జ్ఞాన స్థితిలో అమ్మవారు ఉంది. ఇప్పుడు అమ్మవారు కి దేవతలందరూ కూడా అమ్మ మీ సంతానం కలగాలి అనేటటువంటి కోరుకున్నారు దేవతలు. వాళ్ళిద్దరు కూడా సంతానాన్ని కనాలి అని చెప్పి ఆ మన సిద్ధమయ్యారు. సిద్ధమై అప్పుడు శివుడి యొక్క శరీరంలో నుండి తన తేజస్సు ఆ విడువడిందనమాట. విడువడి ఆ తేజస్సుని ఎవరు భరించలేకపోయారు. అగ్ని, వాయువు ఎవ్వరు భరించలేకపోయారన్నమాట. చివరికి అగ్ని తీసుకెళ్లి ఆ తేజస్సుని గంగలో వదిలిపెడతాడు. గంగాదేవి కూడా భరించలేక ఆ తేజస్సుని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల్లో ఆ, మన ఆ, మన ఒక ప్రాంతంలో వదిలిపెడుతుందన్నమాట. ఆ ప్రాంతంలో వదిలిపెట్టినప్పుడు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి పిల్లవాడే స్కందుడు అన్నమాట. కృత్తికా నక్షత్రం రోజు పుట్టాడు కాబట్టి ఆయన కార్తికేయుడని, 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడని, సుబ్రహ్మణ్య అలాగే స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని, మురుగన్ అని అందరికీ దగ్గరైన వాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆ అని సుబ్రహ్మణ్య స్వామిని అందరికి దగ్గరైనటువంటి దేవుడు, అందరికి అందుబాటులో ఉండే దేవుడు కాబట్టి మురుగన్ అని ఇలాగ ఆయనని వివిధ నామాలతో ఆయన్ని కొలుస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో అలాగా ఆవిడ స్కందుడికి తల్లి అయిందనమాట. ఈయనని సేనాధిపతిగా చేసి ఈయన ద్వారా తారకాసురుడి యొక్క సంహారం జరిగిందనమాట. ఇప్పుడు అమ్మవారు స్కందమాత అయింది, అంటే స్కందుడికి తల్లి అయింది. మనము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు గృహస్థులం ఎవరైతే ఉన్నామో మనం సంసార జీవితంలో ఉంటాము. అయితే సంసార జీవితం చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో మనము పురోగతి చెందాలి అంటే. అండ్ సంసార జీవితం మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనము ఆ సంసార జీవితాన్ని సక్రమంగా మనం నిర్వహిస్తామో. సంసార జీవితంలో గృహస్థులకు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత సత్సంతానాన్ని పొందాలి. ఆ సత్సంతానం ఎందుకు పొందాలి అంటే మనము ఆ, ఈ సమాజానికి అలాగే భగవంతుణ్ణి ఆరాధించడానికి అలాగే భగవద్భక్తిని పెంపొందించడానికి ఉత్తమమైనటువంటి సంతానోత్పత్తి చేయాలన్నమాట. దాన్ని సత్సంతానం అంటారనమాట. ఇప్పుడు స్కందమాత స్కందుని ఎందుకు కన్నది? ఒక దుష్టుని సంహరించడానికి కన్నది. అలాగే మన లోపల ఉన్నటువంటి కామాన్ని మనము ధార్మికమైనటువంటి విధంగా లోపల ఉన్నటువంటి కామం ధార్మికమైన విధంగా అవతరించాలి అంటే ఆ, మన సంసార జీవితంలో ఎప్పుడు ఎలా ఏ విధంగా మనం జీవిస్తే సత్సంతానం కలుగుతుందో ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మనము జీవించాలి అన్నమాట. జీవిస్తే అప్పుడు మనకి సత్సంతానం కలుగుతుంది. ఆ సత్సంతానం మన మన మనకున్నటువంటి భక్తిని ఆ పరంపరగా తీసుకొని ఆ సత్సంతానం కూడా భగవద్భక్తిలో ముందుకెళ్తుంది.
ఆ, ఈ సమాజంలో ఇంకా ఇంకా భగవద్భక్తి ప్రచారం కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. మీరు సమాజం అంటే మన ఎంతో మంది మనుషులతో కూడుకున్నటువంటిది సమాజం. ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడుకి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రతి తల్లిదండ్రులు ఎవరెవరైతే గృహస్థాశ్రమంలో ప్రవేశించారో మాకు సత్సంతానం కలగాలి అంటే మొట్టమొదట మేము జీవితాన్ని జీవించాలి. మేము సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉందనుకోండి, ఏ సంతానం కూడా దుస్సంతానం అవ్వదు. సమాజంలో పుట్టేటటువంటి ప్రతి బిడ్డ కూడా సాత్వికంగానే జీవిస్తాడు. సాత్వికమైనటువంటి బుద్ధే వాడికి కలుగుతుంది. ఈరోజు సమాజంలో దుష్టులైనటువంటి వాళ్ళు ఎందుకు ఉంటున్నారంటే పుట్టుకతోటి కొందరు అంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి సాత్వికమైనటువంటి జీవితం అనేటువంటి విషయం గురించి తెలియదు. కాబట్టి ఏదో ఒక విధంగా కామాన్ని తీర్చుకోవడానికి కలవడం, దాని ద్వారా పుట్టేటటువంటి సంతానము రాక్షసులై సమాజంలోకి వచ్చి మనని పీడిస్తున్నారు చూడరాదు అన్నమాట. ఈ గూడు మీద సేమ్ అలా ఉందట కాకుండా కనిపిస్తుంది అలా కాకుండా గూడు మీద ఈ గూడు మీద అలా కాకుండా అసలు సంతానం ఎలా కనాలి అంటే మొట్టమొదటి గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. ఒకవేళ ఇద్దరు లేకపోయినా కూడా ఎవరో ఒకరు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారనుకోండి, ఆ ఆధ్యాత్మిక చింతనైనటువంటి యొక్క ప్రభావము పుట్టబోయే సంతానం మీద పడుతుంది. అప్పుడు ఆ సంతానం సత్సంతానంగా అవతరిస్తుంది అనమాట. అలాగా మనం గృహస్థులకి ఆదర్శవంతమైనటువంటి రూపం స్కందమాత. స్కందుణ్ణి దుష్ట సంహారం గురించి కన్నది అమ్మవారు. అలాగే మనం కూడా సంతానాన్ని ధార్మికంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ మనకున్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఆ, రుచి ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని కొనసాగించడానికి మన సంతానం మనకి ఉపయోగపడాలన్నమాట. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం స్కందమాత తర్వాత అమ్మవారు ఇంకో గొప్ప స్వరూపాన్ని తీసుకున్నారనమాట. ఆ స్వరూపమే కాత్యాయని. ఈ కాత్యాయని స్వరూపము అమ్మవారు కాత్యుని యొక్క కూతురు అంటారు. అలాగే ఈ ఈ స్వరూపాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి అన్నమాట. మహిషాసురుడు ఆ దున్నపోతుకి పుట్టినటువంటి సంతానం అని చెప్పి మనకి శాస్త్రంలో ఉందన్నమాట. 9 రోజులు అమ్మవారు ఈ మహిషాసురుణ్ణి చంపడానికి ఈ మహిషాసురుడితో యుద్ధం చేసిందనమాట. ఈ మహిషాసురుడు చాలా గొప్ప తపస్సు చేసి నాకు ఎవ్వరి వల్ల మరణం ఉండకూడదు, ఒక స్త్రీని మినహాయించాడనమాట. స్త్రీలు నన్ను ఏం చేయలేరులే అని చెప్పేసి స్త్రీగా అసలు ఏ పురుషుడి వల్ల ఏ ఆయుధం శస్త్రం ఎవరి వల్ల ఏ జంతువు వల్ల నాకు మరణం ఉండదు. స్త్రీలు పెద్దగా పట్టించుకోలేను. స్త్రీల వల్ల నాకేం భయం లేదు కాబట్టి ఆ చస్తే నేను స్త్రీ ద్వారా చావాలి అని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. అయితే అంటే స్త్రీలని అంత చులకనగా చూశాడు. ఈ మహిషాసురుడు ఎప్పుడైతే ఈ వరాలను పొందాడో అంత శక్తివంతమైనటువంటి మహిషాసురుడు మొత్తం ముల్లోకాల్ని పీడిస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వీడిని సంహరించాలి అంటే స్త్రీ శక్తి రావాలి. త్రిమూర్తులు ఏం చేశారంటే తమ తమ శక్తులని అన్నింటినీ ఒక స్త్రీ స్వరూపినికి ఇచ్చారనమాట. ఆవిడే కాత్యాయని. ఆ త్రిమూర్తుల యొక్క శక్తి ద్వారా ఈవిడ కాత్యాయనిగా ఈ మహిషాసురుణ్ణి తోడి 9 రోజులు 9 రాత్రులు ఇతనితో యుద్ధం చేసి వీని సంహరించింది అన్నమాట. సో అందుకే మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామంటే అమ్మవారు 9 రోజులు ఆ మహిషాసురుడితో యుద్ధం చేసి ఆ మహిషుణ్ణి సంహరించింది కాబట్టి మనం ఈ నవరాత్రి జరుపుకుంటాం. అయితే ఈ కాత్యాయని దేవి యొక్క ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే స్త్రీ శక్తిని జాగృతం చేయడం. అంటే స్త్రీని చులకనగా చూడకూడదు, స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని మనకి చెప్పడానికి అమ్మవారు ఈ ఈ
అవతారాన్ని స్వీకరించారనమాట. కేవలం స్త్రీలంటే ఇంట్లో వంట చేసుకోవడానికో లేదంటే భర్తకు సేవ చేయడానికో పిల్లల్ని పెంచడానికో కాదు, అవసరమైతే దుష్ట సంహారం కూడా చేస్తారు అని నిరూపించడానికి అమ్మవారు అత్యంత భయంకరమైనటువంటి రాక్షసుని సంహరించడానికి ఆ, అవతరించారనమాట. అందుకే భగవంతుడు కూడా ఉమ్, మాం హి పార్థ విపశ్య ఏపి సూయ పాపయున్య స్త్రీయో వైశ్యస్తథా శూద్ర తేపి ఎంత పరం గతిం అని చెప్తాడని భగవంతుడు. ఓ పార్థ, నన్ను చేరుకున్నది ఎవరైనా సరే, ఆ మన శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే నన్ను చేరుకున్న తర్వాత ఆ, నేను వాళ్ళని అనుగ్రహిస్తాను, నన్ను పొందే అవకాశం ఉంటుందని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. సో మనము ఆధ్యాత్మిక జీవితంలో మనకి సనాతన ధర్మంలో చాలా మంది హేళనగా మాట్లాడతారనమాట. సనాతన ధర్మంలో స్త్రీలకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని కొందరు వితండవాదులు, నాస్తికులు, దుర్మార్గులు ఆ, సనాతన ధర్మంలో స్త్రీలకి పురుషులకి మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారనమాట. కానీ సనాతన ధర్మంలో ఏ ధర్మంలో కూడా స్త్రీకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మీ ఈ నవరాత్రులు చూసుకుంటే, ఈ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారిని ఆ, మన బాల బాలరూపిణిగా అలంకరిస్తారు. ఒకరోజు కన్యగా అలంకరిస్తారు. ఒకరోజు సుహాసినిగా అలంకరిస్తారనమాట. ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చి అమ్మవారి పక్కన ఆ, కూర్చోబెట్టి ఆవిడ్ని బాలరూపిణిగా అలంకరించి ఆరాధిస్తారు. మళ్ళీ ఒక రోజు కన్యని తీసుకొని వచ్చి కన్యగా అలంకరించి ఆరాధిస్తారు. ఓ అది రోజేమో దేని వల్ల ప్రభుజీ బాల త్రిపుర సుందరగా చేస్తారు? ఆ, దాని స్టోరీ ఏం ప్రభు? దాని స్టోరీ ఏంటి అంటే అమ్మవారు ఆ, అమ్మవారిని ఒక బాల రూపిణిగా అలంకరిస్తారనమాట. అంటే తల్లి ఆవిడ ఆ, బాల రూపిణిగా ఉండి ఎన్నో లీలలు చేసిందనమాట. సో ఆ లీలని స్మరిస్తూ అమ్మవారిని బాల రూపిణిగా అలంకరించి మనం గౌరవిస్తారు. అంటే స్త్రీ ఏ స్థితిలో ఉన్నా కూడా గౌరవాన్ని పొందడానికి అర్హురాలు అని చెప్పడానికి ఆ, అలాగా అలంకరిస్తారనమాట. ఆ తర్వాత కన్యగా అలంకరించి ఆరాధిస్తారు. ఆ తర్వాత సుహాసినిగా, అంటే ఒక ముత్తైదువుని తీసుకొని వచ్చి ఆవిడ అమ్మవారి పక్కన కూర్చోబెట్టి ఆవిడ్ని అలంకరించి ఆవిడ్ని ఆరాధిస్తారు. ఎందుకు అంటే అంటే ఒక స్త్రీని నిజంగానే ఒక స్త్రీని ఒక ముత్తైదువుని తీసుకొని వచ్చి అమ్మవారి పక్కన కూర్చోబెట్టి అమ్మవారిలాగా ఆవిడకి ఆరాధిస్తారనమాట. అంటే దాన్ని ఒక మనిషిని ఆరాధించడం అనే ఉద్దేశం కాదు అక్కడ. ఒక శక్తిని, స్త్రీ శక్తిని ఆ, ఆరాధిస్తారనమాట. స్త్రీ శక్తిని ఆరాధిస్తున్నాం మేము, ఒక మనిషిని కాదు అని నిరూపించడానికి, అలాగే స్త్రీ సామాన్యురాలు కాదు అనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియపరచడానికి ఆ విధంగా ఈ నవరాత్రుల్లో స్త్రీకి అంత ప్రాముఖ్యతని ఇచ్చి స్త్రీని అంత గొప్పగా ఆరాధిస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మవారు మహిషాసురుని సంహరించింది. స్త్రీని చులకనగా చూసిన ప్రతి ఒక్కడు మహిషాసురుడే. అలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాల్సింది ప్రతి స్త్రీ అని నిరూపించడానికి ఆ, అమ్మవారు స్త్రీ శక్తిని జాగృతం చేయడానికి అలాగా చెప్పిందనమాట. మనకి ఇంద్రుడు ఏమని వర్ణిస్తాడంటే అమ్మవారిని వర్ణిస్తూ గృహలక్ష్మి గృహే గృహే అని వర్ణిస్తాడనమాట. ప్రతి గృహంలో ఉండేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ గృహలక్ష్మిగా ఆవిడ్ని సంబోధించాలి మనము, అలా గౌరవించాలి మనం అని చెప్పి మన సనాతన ధర్మంలో చెప్పారు మనకి. మరి ఏ జాతిలో స్త్రీకి ఇంత గౌరవం దక్కదు. అలాంటి సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనము గర్వించాలి. అలాంటి శాస్త్రాలు, అలాంటి ఆ, సాంప్రదాయాన్ని మనకి ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని మనం నేర్చుకోవాలి. మన ముందు తరాల వాళ్ళకి మనం నేర్పించాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఎంతకాలమైతే ఆ, ఈ సనాతన ధర్మము ఉంటుందో అంతకాలం లోకం శాంతిగా ఉంటుందన్నమాట. అలాగా అమ్మవారు మహిషాసురుణ్ణి కాత్యాయని స్వరూపంగా అవతరించి మహిషాసురుని సంహరించడం జరిగింది. తర్వాత అమ్మవారు స్వీకరించినటువంటి అవతారం ఏంటి అంటే ఆ, కాలరాత్రి. చాలా భయంకరమైనటువంటి అవతారం అన్నమాట. రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడనమాట. వాడు బ్రహ్మ నుండి ఏం వరం పొందాడు అంటే, నేను నా శరీరంలో నుండి ఎన్ని రక్తపు చుక్కలు నేల మీద పడితే మళ్ళీ అంతమంది రక్తబీజులు
అవతరించాలి, నేను అన్ని రూపాలుగా అవతరించాలని చెప్పేసి వాడు అమ్మవారి ద్వారా వరం కోరుకున్నాడు అనమాట. బ్రహ్మ ద్వారా వరం కోరుకున్నాడు. కోరుకుంటే ఇప్పుడు వీన్ని సంహరించాలి అంటే వీనితోటి అమ్మవారు యుద్ధం చేస్తుంది. వాని ఎన్నిసార్లు వాడిని నరికినా వాని శరీరంలో ఉండి పడేటటువంటి రక్తపు చుక్కలు ఉండి మళ్ళీ వాడు అవతరిస్తున్నాడు. అప్పుడు అమ్మవారు భయంకరమైనటువంటి కాళీ రూపాన్ని ధరించి, మనం చూస్తుంటాం పుర్రెలమాల వేసుకొని ఎర్రటి నాలుకతోటి, మన ప్రచండమైనటువంటి కళ్ళతోటి, భయంకరమైనటువంటి స్వరూపంతోటి అమ్మవారు అవతరిస్తారనమాట. అవతరించి వాడిని సంహరించి వాడి యొక్క తలని నరికిన తర్వాత ఆ తలలో నుండి రక్తపు చుక్కలు కింద పడుతుంటే ఆ రక్తపు చుక్కలని ఒక పాత్రలో ఆవిడ నింపి ఆ రక్తాన్ని మొత్తం అంతా తాగేసిందనమాట. ఇంకా మళ్ళీ ఆ రక్త బీజుడు అవతరించకుండా ఉండే విధంగా అమ్మవారు ఆ భయంకరమైనటువంటి సౌమ్యమైన రూపంతో అది చెయ్యలేదు కాబట్టి ఒక ఆ, మన చాలా భయంకరమైనటువంటి స్వరూపంతోటే ఆ లీల చేయొచ్చు కాబట్టి అమ్మవారు ఆ భయంకరమైనటువంటి లీలను స్వీకరించి ఆ రక్త బీజుని సంహరించి మళ్ళీ వాడు పుట్టకుండా ఉండే విధంగా వాడి రక్తాన్ని మొత్తాన్ని ఆవిడ స్వీకరించిందనమాట. ఈ భయంకరమైనటువంటి రూపంతో అమ్మవారు వాడిని సంహరించిన తర్వాత భయంకరంగా నాట్యం చేస్తూ ఉంటే ఆవిడ్ని ఆపడం ఎవరికీ సాధ్యం అవ్వలేదన్నమాట. సాధ్యం అవ్వకపోయేసరికి సాక్షాత్ శివుడే ఆవిడ నాట్యం చేస్తుంటే అక్కడ పడుకున్నాడనమాట. పడుకోగానే ఆవిడ నాట్యం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే తన భర్త పడుకున్నాడో, నాట్యం చేస్తూ చేస్తూ స్పృహ కోల్పోయి ఆవిడ తన భర్త మీదే ఎక్కి నిల్చుంటుంది. నిల్చోగానే తన భర్త యొక్క స్పర్శ తగలగానే అప్పుడు ఆమె అయ్యో నా భర్త మీద నేనున్నాను అనేటటువంటి స్పృహలోకి వచ్చి ఆ అవతారాన్ని నుండి ఉపసంహరిస్తుంది అనమాట. మనకి చాలా పోస్టర్స్ చూస్తూ ఉంటాం, శివుడు కింద ఉంటాడు, అమ్మవారు ఆయన పైన ఉంటుంది. అదేదో శివుణ్ణి తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు అక్కడ. ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి స్వరూపాన్ని ఆపాలంటే కేవలం శివుడికే సాధ్యం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆపడం కుదరదు కాబట్టి ఆయన ఆవిడ నాట్యం చేస్తున్న చోట ఆయన పడుకుంటాడు. పడుకోగానే ఆవిడ యొక్క పాదం ఆయనకు తగలగానే అప్పుడు ఆవిడకి స్పృహ వస్తుందన్నమాట. అయ్యో నేను ఒక స్త్రీని, నా భర్త ఈయన అని చెప్పి అప్పుడు ఆవిడ ఉపసంహరిస్తుంది ఆ యొక్క అవతారాన్ని. హరే కృష్ణ ప్రభు. అంటే ఒక బాలుడి రూపంలో చమ్మ అమ్మ అని పిలుస్తారు అంటారు కదా, అంటే ఒక స్టోరీలో విన్నాం ప్రభు. ఏమని మాతాజీ? బాలుడి రూపంలో బాలుడి రూపంలో వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తుంటే అప్పుడు ఆమె అమ్మతనానికి అప్పుడు వివిధ చాలా దానికి ఆ అవతారాన్ని ఉపసంహరింపజేయడానికి వివిధమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. దాంట్లో ఒకానొక ప్రయత్నం ఇదన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం శివుడి మీద అమ్మవారు నాట్యం చేస్తున్నట్టు. ఓకే, సో అందుగురించని ఈ విషయాన్ని నేను చెప్పాను. ఓకే, సో అప్పుడు తన అలాగే ఆ, మన ఈ అవతారాన్ని చిన్నమస్త అవతారం అని కూడా అంటారనమాట. చిన్నమస్త అవతారం అని ఒక శ్రీ విద్య ఉపాసనలో మనం చూస్తుంటాం అక్కడక్కడ ఆ, అమ్మవారి యొక్క శిరస్సు ఛేదనమై ఉంటుంది. ఆ శిరస్సు నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని స్వీకరించి తానే స్వీకరిస్తూ ఉంటుంది. చిన్నమస్త అవతారం అంటారన్నమాట. ఇవన్నీ కూడా ఉగ్రమైనటువంటి రూపాలు. ఈ ఉగ్రమైనటువంటి రూపాలని మనం ఉపాసన చేయలేము. ఆ, అది చాలా కష్టం. కానీ ఆ యొక్క ఆ, ఆ యొక్క ఆ యొక్క అవతారాల వెనుకాల ఉన్నటువంటి రహస్యాన్ని, తత్వాన్ని మనం తెలుసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇంతకాలం అన్ని క్లాసెస్ వింటూ ఉన్నాము, ఆధ్యాత్మిక భగవద్గీత వింటూ ఉన్నాం. మనని ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, అమ్మవారు ఎందుకు తన రక్తమే తను తాగుతుంది అంటే మనం ఏం చెప్తాం? "అయ్యో, నాకేం తెలుసు" అంటే మరి ఏం వింటున్నావు అని అంటారు అందరూ. సో మనకి ఈ విషయాలు మన సనాతన ధర్మంలో ఓ, అవతరించినటువంటి మన అవతారాల యొక్క, అది అయ్యవారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వాళ్ళ యొక్క రూపాల వెనకాల ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలిస్తే మనం అప్పుడు చాలా క్లారిటీగా ఉంటుంది మనకి. కాబట్టి అమ్మవారు ఆ భయంకరమైనటువంటి రూపాన్ని స్వీకరించి ఎందుకు స్వీకరించింది? రక్తబీజుణ్ణి సంహరించడానికి. సో ఈ రక్తబీజుడు ఎవరు అంటే, రక్తబీజుడు ఎవరో కాదు, మన లోపల ఉన్నటువంటి కోరిక అనేటటువంటి రాక్షసుడు. మన లోపల ఉన్నటువంటి కోరికలు, మీరు ఒక కోరిక తీర్చుకున్నారనుకోండి, మరి నాకు ఇది ఇది కావాలి అని చెప్పేసి ఆ కోరిక తీర్చుకున్నారనుకోండి, అది తీరగానే
మళ్ళీ ఇంకో కోరిక దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి ఇది 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 వచ్చింది కదా, ఇంకొకటి కావాలి, ఇంకోటి కావాలి అని ఒక కోరిక తీర్చుకుంటే ఎన్నో కోరికలు మన లోపల వస్తూనే ఉంటాయి అన్నమాట. అలా ప్రతి కోరికని తీర్చుకున్న కొద్దీ ఇంకో కోరికకి, అది ఉదాహరణకి ఓ ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కొనుక్కుంటే బాగుంది, ఇల్లు కొనుక్కున్న తర్వాత కారు కావాలనిపిస్తుంది, కారు కొనుక్కున్న తర్వాత ఈ మోడల్ బాగాలేదు, ఇంకో మోడల్ కావాలి, అది ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకో చోట ఒక సపరేట్ ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాగా ఈ కోరికలకి ఒక అంతే ఉండదన్నమాట. ఎలాగైతే రక్త బీజుని యొక్క శరీరంలో ఉండి ప్రతి ఒక్క రక్తం బొట్టు మళ్ళీ ఒక రక్త బీజుడుగా అవతరించిందో, అలాగే మన లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరిక ఇంకో కోరికగా అవతరించే విధంగా ఉంటుందన్నమాట. మరి ఆ కోరికలని మనం ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే, ఆ కోరికలని మనం జ్ఞానం అనే పాత్రతోని పట్టి మనం తాగేసేయాలి. ఎలాగైతే అమ్మవారు రక్త బీజుడి నుండి కారుతున్నటువంటి రక్తాన్ని ఒక పాత్రలోకి స్వీకరించి మింగేసిందో, అదే విధంగా మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడం ఆపడం మన తరం కాదు. కేవలం జ్ఞానం అనే పాత్రత మన లోపల ఉందనుకోండి, అప్పుడే ఈ కోరికలు సద్దుమణుగుతాయి. లేకపోతే ఆ ఆ కోరికలకు అంతు అనేటటువంటిది ఉండదన్నమాట. సో అది మనకి అమ్మవారి యొక్క ఈ కాళరాత్రి కాళి స్వరూపం నుండి తెలుసుకోవాల్సినటువంటి సందేహం. ఎప్పుడైతే అమ్మవారి కాళరాత్రిగా అవతరించిందో, తనకే అసహ్యం వేసిందన్నమాట. ఏమని అంటే, చాలా సౌమ్యమైనటువంటి రూపంతో ఉండేటటువంటి నేను ఇంత భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాను ఏంటి అని చెప్పి. అప్పుడు బ్రహ్మగారు చెప్తారన్నమాట, తల్లి నువ్వు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చెయ్యి అని చెప్పి. ఆ అమ్మవారు అప్పుడు ఆ మానస సరోవరంలో స్నానం చేసిన తర్వాత తన యొక్క ఆ కా మన ఉగ్రమైనటువంటి రూపము వెళ్ళిపోతుందన్నమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ ఉగ్రమైన రూపంతో కూడా మళ్ళీ తనలో నుండి బయటకు వచ్చినటువంటి ఉగ్రమైన రూపం కూడా మళ్ళీ ఒక శక్తిగా అవతరించి శుంభ నిశుంభులు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని చంపేస్తుందన్నమాట. ఈ శుంభ నిశుంభులు ఈ రక్తబీజుడి యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు అన్నమాట. వాళ్ళని సంహరించేస్తుంది అనమాట. ఎప్పుడైతే మా అమ్మవారు మానస సరోవరంలో ఆ స్నానం చేస్తుందో, అప్పుడు ఆవిడకి చక్కటి గౌరవర్ణంతో, బంగారు వర్ణంతో ఉండేటటువంటి శరీరం మళ్ళీ అమ్మవారికి లభిస్తుంది అనమాట. జీవుడు ఎప్పుడైతే కోరికలని జ్ఞానం ద్వారా ఆ కోరికలనేటటువంటి ప్రవాహాన్ని ఆపేస్తాడో, అప్పుడు జీవుడికి అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రసారణ జరిగి చాలా సౌమ్యంగా కనిపిస్తాడనమాట. చాలా ప్రసన్నంగా సౌమ్యంగా ఉంటాడనమాట. సో మన జీవితంలో అల్లకల్లోలం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనకి భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్తాడు, కామేశ క్రోధేశ రజోగుణ సంపన్న మహాశనం మహాపాపం విద్యేనం హ్యవైరినం. కామం ద్వారా ఉద్భవించినటువంటి క్రోధము, దాని ద్వారా ఉద్భవించినటువంటి రజోగుణం ఎంతకాలం అయితే మన లోపల ఉంటుందో అంతకాలం మనము శాంతంగా ఉండలేము. సో ఆ కామ క్రోధాదులని ఎప్పుడైతే జ్ఞానం అనేటటువంటి సరోవరంలో మనము స్నానం చేస్తామో, శంకరాచార్యుల వారు చెప్తారనమాట, భగవద్గీతని వర్ణిస్తూ గీతా మాహాత్మ్యంలో శంకరులు అద్భుతంగా వర్ణిస్తారనమాట. ఆ శరీరానికి పట్టినటువంటి మాలిన్యాన్ని మనము పోగొట్టుకోవాలి అంటే ప్రతినిత్యం కూడా స్నానం ఆచరించాలి. అలాగే మనస్సుకు పట్టినటువంటి అజ్ఞానం అనేటటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతినిత్యం కూడా భగవద్గీత సకృత గీతామృత స్నానం ప్రతిదినం. ప్రతిరోజు గీతామృతంతో మనం స్నానం చేస్తే మన మనస్సుకున్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయని చెప్పి శంకరులు వర్ణిస్తారనమాట. అదేవిధంగా మనం కూడా జ్ఞానం అనేటటువంటి ఈ భగవద్గీత అమృతంలో మనం ప్రతినిత్యం కూడా స్నానం చేస్తూ ఉంటే, మన మనస్సుని ముంచుతూ ఉంటే, మన మనస్సుని నిమగ్నం చేస్తూ ఉంటే, మన మనస్సుకి అది ఒక గొప్ప బుద్ధిని, పాత్రతని ఇస్తుందన్నమాట. అప్పుడు మన జీవితము చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, అది అమ్మవారు స్వీకరించినటువంటి గౌరవర్ణం. ఆ గౌరవర్ణంకి నుండి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనకి ఆ జ్ఞానం అనే సరోవరంలో ఎప్పుడైతే మనము ప్రతినిత్యం కూడా ఎప్పుడైతే మనము స్నానం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము మన మనస్సుని ముంచుతామో,
మన మనసులో ఉన్నటువంటి మాలిన్యం. ఎలాగైతే కాలరాత్రి శరీరంతో అమ్మవారు సరోవరంలో మునిగిందో అప్పుడు తన శరీరంకు ఉన్నటువంటి ఆ ఉగ్రమైనటువంటి రూపం వెళ్ళిపోయింది. అలాగే ఈ కోరికల పరంపరతో నిండిపోయినటువంటి మన మనస్సు, అజ్ఞానంతో నిండిపోయినటువంటి మన మనస్సు, మన హర్షడ్ వర్గాలతోటి నిండిపోయినటువంటి అర్షడ్ వర్గాలతోటి నిండిపోయినటువంటి మన మనస్సును ఎప్పుడైతే మనము జ్ఞానం అనే సరోవరంలో గీతామృతంలో ముంచుతూ ఉంటామో మన మనస్సు నుండి అవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు మనకి భగవద్భక్తి అనేటటువంటి గొప్ప సిద్ధి లభిస్తుంది. అదే అమ్మవారి యొక్క 9వ అవతారం సిద్ధిధాత్రి. ఈ సిద్ధిధాత్రిగా అమ్మవారు మనుష్యులకి వివిధమైనటువంటి సిద్ధులని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. భగ మనుష్యుడికి కలిగేటటువంటి మనుష్యుడు స్వీకరించాల్సినటువంటి మనుష్యుడు పొందవలసినటువంటి గొప్ప సిద్ధి ఏంటి అంటే భగవద్భక్తి. అది మాత్రమే శాశ్వతం. సో ఆ భగవద్భక్తి పొందాలి అంటే ఆ శైలపుత్రిగా శ్రవణం చెయ్యాలి, అలాగే బ్రహ్మచారిణిగా ఉపాసన చెయ్యాలి, చంద్రగంటగా భగవంతుని వరించాలి, అలాగే మన కూష్మాండగా సమస్తం భగవద్మయం అనేటటువంటి భావనతో ఉండాలి. అలాగే సంసార జీవితాన్ని భగవద్భక్తిలో ముందుకు వెళ్ళడానికి స్కందమాతగా మనము ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఆ మన కాత్యాయనిగా దుష్ట సంహారం, మన లోపల ఉండేటటువంటి దుష్టులని, మనల్ని తక్కువ అంచనా వేసేటటువంటి దుష్టులని మనం అధిగమించాలి. ఆ తర్వాత కాలరాత్రిగా మన లోపల ఉన్నటువంటి కాలరాత్రి ఏ విధంగా అయితే రక్తబీజుని సంహరించిందో అలాగే మనం కూడా మన లోపల ఉన్నటువంటి కోరికలు అనేటటువంటి పరంపరని జ్ఞానం ద్వారా అధిగమించాలి. ఆ తర్వాత ప్రతినిత్యం కూడా జ్ఞాన సరోవరంలో మనము మన మనస్సుని నింపుతూ నిమగ్నం చేస్తూ ఉంటే మనకి గొప్ప భక్తిలో ముందుకెళ్ళేటటువంటి జీవితం మనకు వస్తుంది. అలాగా మనం భక్తి అనేటటువంటి గొప్ప విషయం మనకి సిద్ధిస్తుంది. ఇది అమ్మవారి యొక్క నవదుర్గల వెనకాల ఉన్నటువంటి నవదుర్గల యొక్క ప్రాశస్త్యం అన్నమాట. సో ఆ నవదుర్గల అవతారాల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ విషయాలు, ఎలాగ భగవంతుని సేవించాలి, శ్రవణం చేయాలి, ఎలాగ మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి అనేటటువంటి గొప్ప భక్తి గురించినటువంటి తాత్వికమైనటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈరోజు అమ్మవారి యొక్క గొప్ప పర్వదినం కాబట్టి ఆ అమ్మవారి గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మనము ఆ అవతారాన్ని అనుసంధానం చేసుకున్నాం అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ, తెలియని విషయాలు చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, ఆధ్యాత్మికంగా అమ్మవారిని ఎలా సేవించుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. అంటే మనము ముఖ్యంగా రక్తబీజుడి వల్ల ఏ విధంగా మనకు ఇదే అవుతుందో, కోరికలు కలిగి మనం ఏ విధంగా పతనం అవుతున్నామో ఆ అమ్మవారు ఆయన్ను సంహరించి ఏ విధంగా మనం కోరికల నుంచి విడవడాలనో చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అసలు వినలేదు ప్రభుజీ ఇవన్నీ. ఈ సెంటెన్స్ అంటే ఆధ్యాత్మిక పరంగా మేము చాలా తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ నవదుర్గలది విషయం ఇదొక్కటి మాత్రం పోస్ట్ పెడితే బాగుంటది ప్రభుజీ. మేము మళ్ళీ రాసుకోవటము వినటము మళ్ళీ చేస్తాం ప్రభుజీ. రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ. తప్పకుండా. అయితే అమ్మవారు భగవంతుడి యొక్క యోగమాయగా మహామాయగా మనందరినీ కూడా పోషిస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనం యోగమాయని ఆశ్రయిస్తామో మనం భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. మహామాయని ఎప్పుడైతే ఆచరిస్తామో మనం ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాం అనమాట. అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లవాడు ఏదో ఒక విధంగా సంతోషంగా ఉండాలి, వీని సంతోషపెట్టాలి అనేటటువంటి ఉద్దేశమే అనమాట. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం మహామాయ ద్వారా మోహితలమైపోయి ఉంటూ ఉంటామో అప్పుడు ఈ భౌతిక విషయాలతోటే మనం సతమతం అవుతూ ఉంటాం. కానీ అమ్మవారి యొక్క యోగమాయ ద్వారా యోగమాయని ఆశ్రయిస్తాము, అప్పుడు మనం భగవంతునికి దగ్గర చేరుస్తుంది అనమాట. అమ్మవారి యొక్క ప్రయత్నం ఏంటి అంటే జీవుడు భగవంతుని చేరుకోవాలి అనేటటువంటి కోరికనే అమ్మవారిది కూడా. అందుకే అమ్మవారి ఆశీస్సులుంటే మనం ఆ భగవంతుని మనకి అమ్మవారిని భగవంతుడి యొక్క చెల్లెగా
నారాయణి, నారాయణుడి యొక్క చెల్లెగా మనల్ని సంబోధిస్తూ ఉంటారనమాట. ఇంకా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి అమ్మవారి గురించి అయినటువంటి కథలు మనకి పూరి జగన్నాథ్లో భగవంతుడికి నివేదించినటువంటి ప్రతి పదార్థం మళ్ళీ అక్కడ విమలాదేవిగా కొలువై ఉన్నారనమాట అమ్మవారు. ఓకే. మళ్ళీ ఆవిడకి నివేదిస్తారనమాట. నివేదించిన తర్వాతనే అది మహాప్రసాదంగా వితరణ చేస్తారనమాట. ఓసారి ఏం జరుగుతుందో కైలాసంలో నారదుడు వెళ్తాడు. నారదుడు పూరి జగన్నాథ్ వెళ్ళి భగవంతుడు మహాప్రసాదం తిని ఆయన కైలాసానికి వెళ్తారనమాట. వెళ్తే అప్పుడు శివుడు చూసి ఎక్కడి నుండి వస్తున్నావు నారద అంటే, నేను స్వామివారిని దర్శనం చేసుకొని వస్తున్నాను, స్వామివారిని ప్రసాదం తీసుకొని వస్తున్నానంటే, మరి నాకేది అంటే ఆయన అయ్యో అంతా అయిపోయిందంటే ఆయన దగ్గర చిన్న మెతుకుంటుంది మహాప్రసాదం సంబంధించింది. శివుడు అది తీసుకొని సంతృప్తి చెందుతాడనమాట. అమ్మవారు వచ్చేసరికి ఆవిడకి ప్రసాదం ఉండదు. ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. నాకు మీరు ప్రసాదం పెట్టలేదని చెప్పేసి ఆవిడ ఆ బాధపడుతుంది. అప్పుడు భగవంతుడు అమ్మవారికి ఏం వరం ఇస్తాడంటే, ఇప్పటి నుండి నాకు నివేదించినటువంటి ప్రతి ప్రసాదం నీకు మళ్ళీ నివేదించిన తర్వాతనే అది మహాప్రసాదంగా పరిగణించబడాలి అని చెప్పేసి భగవంతుడు అమ్మవారికి ఆ వరం ఇస్తాడనమాట. ఆ వరము ఆ, ని- అందుకే పూరి జగన్నాథ్లో ప్రతినిత్యం జగన్నాథ స్వామికి నివేదించినటువంటి ప్రతి పదార్థము మళ్ళీ ఆ పార్వతి విమలాదేవికి నివేదించిన తర్వాతనే దాని యొక్క వితరణ జరుగుతుందన్నమాట. సో అమ్మవారికి ఆ భగవంతుడు జగన్నాథుడు కృష్ణుడు అంటే అంత ఇష్టం అన్నమాట. సో తన యొక్క ఉచ్చిష్టాన్ని తినడానికి అమ్మవారు ఎంతో ఎంతో ఆతృతతో ఉంటుందన్నమాట. అలాగే ఎన్నో విశేషాలు ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనము భగవంతుణ్ణి ఆ చక్కగా భగవంతుని వైపు మన మనస్సుని అమ్మవారు ప్రయాణింపజేస్తుంది అనమాట. అయితే నేను ఇంకో 2-3 శ్లోకాలు కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా సమయం అయిపోయింది ఇప్పటికే, క్షమించండి. సో ఇది మనము ఎందుకు పురుష ప్రభుజీ క్షమించడం, సపరపార్థ మీరు పర్లేదు. మీరు మాకు పురుష స- తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా దానికి మీరు అడగద్దు ప్రభుజీ. ఆ, ఇవి కూడా తెలుసుకోవాల్సిన విషయాలే ప్రభుజీ. హరే కృష్ణ చాలా ప్రభుజీ. హరే కృష్ణ. మీరు మీరు అలా చెప్పొచ్చు మా వెనుక మీరు మీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం ప్రభుజీ. ఓకే అమ్మ గురించి కానీ మా జీవితం గురించి చాలా నేర్చుకుంటున్నాము. ఓకే క్షమించమన్నది మీ నోరుతో రావద్దు ప్రభుజీ. ఓకే ఓకే. అవును సో హరే ప్రభు. కృష్ణ సో ప్రభు. మనము ఈరోజు హరే మనం కృష్ణ ప్రభుజీ. చెప్పుకున్నటువంటి ధన్యవాదాలు. పురుషస్య పరపార్థ భక్త్య లాభ్యాసనీయ యశాంత స్థానిభూతాన్ని ఈయన సర్వదంతత. సో ఆ పరమ పురుషుణ్ణి పొందాలంటే అనన్యమైనటువంటి భక్తి మనకు ఉండాలి. అప్పుడే మనం పరమ పురుషుని పొందగలము. ఆ పరమ పురుషుని పొందగలం మనము. సో అనన్యమైనటువంటి భక్తి మనకి రావాలి అంటే మనం ఏ విధంగా ఉపాసన చేయాలో మనం నవదుర్గల అవతారాలని వర్ణించుకుంటూ ఆ నవదుర్గల అవతారం వెనుకాల ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనము భగవంతుని గనక అనన్య భక్తి చేస్తే ఆ స్వామి యొక్క సాంగత్యం మనకి దొరుకుతుంది. ఓకే. సో అది మనం ఈరోజు చెప్పుకున్నాము. చాలా సంతోషం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఇది రికార్డింగ్ పెడతారా ప్రభుజీ? తప్పకుండా మాతాజీ. ఎస్, ఇంకోసారి వినొచ్చు, ఇంకోసారి పెట్టండి ప్రభు. అది తప్పకుండా. ప్రభుపాద ఆర్మీ కానీ గీతా సాధకులు పెడితే అందరం వింటాం ప్రభుజీ. మేము ఈ క్లాసులోకి రాము. ఇవాళ నేను అనుకోకుండా వచ్చాను. ఓకే. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. తెలియని విషయాలు ఎన్నో మేము నేర్చుకున్నాం. నాకు కుమారస్వామి జననం గురించి తెలియదు, అది విన్నాను ఇప్పుడే ఫస్ట్ టైం. వినాయకుడి జననమే తెలుసు కానీ ఇలాగే నిన్న మాకు విశాఖపట్నం కదా ప్రభుజీ, నిన్న ఆదివారం ఇలాగే చెప్పారు. దాంతో కూడా చిన్న ఇలాగే స్టోరీ చెప్పారు. ఏదైనా మీరు వెళ్ళండి, దేవ దర్శనం చేసుకోండి, కృష్ణ ప్రేమను అందించమని చెప్పండి. నాకు కృష్ణ ప్రేమ కావాలి, సంతోషపడుతుంది అనమాట. కృష్ణ భక్తి కావాలి అని మీరు అడగండి, ఏ కోరికలు కోరుకోవద్దు అని చెప్పేసి నిన్న మాకు ప్రతి సండే సాంగత్యంలో చెప్తారు ప్రభుజీ. సంతోషం. ఓకే. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే మనం ఇక్కడితో ఈరోజు క్లాసు ముగించుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఈ రోజు నా పుట్టినరోజు. ఓ అద్భుతం, చాలా సంతోషం. జీవిఎన్ దాస్ ప్రభు, నరసింహదాస్ ప్రభు, చాలా సంతోషం. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. చాలా చాలా సంతోషం. మీరు ఇలాగే భగవద్భక్తిలో ముందుకెళ్ళాలని భగవంతుడు మీకు ప్రతినిత్యము
అన్ని విషయాలు ఆధ్యాత్మిక భౌతిక విషయాల్లో మీకు మంచి విజయాన్ని ఆ, ఆ- ఇవ్వాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం ఒకసారి జీవిఎన్ దాస్ ప్రభు గురించి హరే కృష్ణ మహామంత్రం హరే చెప్తాం. కృష్ణ ప్రభుని హరే ఆ, కృష్ణ ప్రభుజీ భగవంతుని దండవత్ యొక్క ప్రణామ్. ఆశీస్సులు ఉండాలని. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే రామ హరే. రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే రామ హరే రామ హరే రామ కృష్ణ రామ. హరే హ్యాపీ కృష్ణ. కృష్ణ హరే కాన్షియస్ బర్త్డే. గురుజీ హరే కృష్ణ గురుజీ హరే థ్యాంక్ కృష్ణ యూ వెరీ ప్రభుజీ మచ్. పుట్టినరోజు ప్రభుజీ హరే కృష్ణ. అందరికీ శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ సో చాలా సంతోషం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మనము క్లాస్ని ఇక్కడితో ముగించుకుందాం. హరే ఎవరికైనా కృష్ణ ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ మాతాజీ. ఓకే, సో చాలా సంతోషం. మళ్ళీ మనం రేపు తర్వాత శ్లోకంతో కలుసుకుందాం. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని, అలాగే ఆ తల్లి దుర్గ యొక్క ఆ ఆశీర్వాదం మనకందరికీ ఉండాలని, అలాగే మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఆ తల్లి దుర్గ మనల్ని ఏ, చాలా అద్భుతంగా ప్రేరేపించాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే धन्यवाद కృష్ణ प्रणाम. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. धन्यवाद प्रणाम. हरे కృష్ణ कृष्ण. ప్రభుజీ దండవత్ ప్రణామ్. धन्यवाद प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ దండ హరే కృష్ణ ప్రణామ్. ప్రభుజీ हरे హరి कृष्ण. బోల్. हरे ధన్య बोल. ప్రణామ్. धन्यवाद प्रणाम. ధన్యవాదాలు. थैंक यू महिपाल प्रभु. हरे कृष्ण. కృష్ణ ప్రభుజీ हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. धन्यवाद प्रणाम.